షుగర్ పేషెంట్స్ చపాతీ రోటీ కాకుండా సంతృప్తిగా రైస్ కూడా తినవచ్చు. డాక్టర్ రైస్, షుగర్ ఫ్రీ రైస్, డాక్టర్ రైస్ డయాబెటిక్ రైస్, షుగర్ పెన్సని బియ్యం, డాక్టర్ రైస్. దేశవ్యాప్తంగా కార్మికులు సమ్మె నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలని, పని విధానాన్ని పెంచినటువంటి జీవోని రద్దు చేయాలని చెప్పేసి అనేక డిమాండ్స్తో ఈరోజు అన్ని సంఘాలలో కార్మిక సంఘాలు మొత్తం కూడా దేశవ్యాప్త పిలుపునివ్వడం జరిగింది. బీజేపీ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మిక కర్షక సంబంధించినటువంటి చట్టాలని కాలరాస్తున్నటువంటి నరేంద్ర మోడీ పాలనకు వ్యతిరేకంగా ఈరోజు పదం పాడుతూ కథం దొక్కుతూ ఈరోజు దేశవ్యాప్తంగా సమ్మె నిర్వహించడం అనేది కూడా జరిగింది. కాబట్టి ఈ రోజు జరుగుతున్నటువంటి సమ్మె ఇది ఆరంభం మాత్రమే అనేది నరేంద్ర మోడీ మీరు గుర్తుంచుకోవాల్సినంత అవసరం కూడా ఉంది. ఎందుకంటే కార్మికులతో పెట్టుకున్న వాళ్ళు ఇప్పుడు కూడా భారతదేశంలో ప్రపంచంలో ఎప్పుడు కూడా ఎవరు కూడా ముందుకు పోలేదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే గతంలో జరిగినటువంటి అనేక పోరాటాలతో కార్మిక సంబంధించినటువంటి చట్టాలను తీసుకొని వచ్చినటువంటి అనేక పోరాటాలు చేసి బలిదానాలు చేసినటువంటి చట్టాలని కాలరాస్తున్నావు. కాబట్టి నరేంద్రను గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి నరేంద్రను గుర్తుపెట్టుకోవాల్సినంత అవసరం ఉంది. నరేంద్ర మోడీ మీరు చేసినటువంటి ప్రజా వ్యతిరేక విధానాల కోసం ఎర్రజెండా పార్టీలు, ఎర్రజెండా సంబంధించినటువంటి సంఘాలు మొత్తం కూడా ఐక్యంగా పోరాటం నిర్వహిస్తామని చెప్పేసి కూడా మరోసారి హెచ్చరిస్తా ఉన్నాం. కాబట్టి నువ్వు చేసినటువంటి లేబర్ కోడ్ మొత్తాన్ని కూడా వెనక్కి తీసుకోవాలి. దాంతో పాటు ప్రజా వ్యతిరేక చేస్తున్నటువంటి చర్యలు మొత్తాన్ని కూడా వెనక్కి తీసుకోకపోతే ఖచ్చితంగా రాబోయే రోజులలో మొత్తం కూడా 29 రాష్ట్రాలలో ఖచ్చితంగా దేశవ్యాప్తంగా మొత్తం కూడా ఎర్రజెండా పార్టీలు, కార్మిక సంఘాలు, కర్షకులు మొత్తం కూడా ఐక్యమై పోరాటం చేసి నిన్ను గద్దె దించక తప్పదని చెప్పేసి కూడా నరేంద్ర మోడీకి హెచ్చరిస్తా ఉన్నాం. దేశవ్యాప్తంగా జాయింట్ యాక్షన్ కమిటీ కార్మిక ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ఈరోజు సమ్మె జరిగింది. ఈరోజు మోడీ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి అత్యంత ప్రమాదకరమైనటువంటి 4 లేబర్ కోడ్లను వెంటనే విత్డ్రా చేసుకోవాలని చెప్పి ఇప్పుడు చేస్తున్నటువంటి 8 గంటల పనిని 10 గంటలు పెంచింది మోడీ ప్రభుత్వం. దీనిని వెంటనే విరమించుకోవాలని, మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక కార్మిక ఉద్యోగ వ్యతిరేక విధానాలను ఖండించాలని చెప్పి ఈరోజు దేశవ్యాప్తంగా సమ్మె జరిగింది. ఈ సమ్మెలో మొత్తం 40 కోట్ల మంది ఉద్యోగులు, కార్మికులు, ప్రజలు పాల్గొన్నారు. కాబట్టి ఈ యొక్క సమ్మెని జయప్రదం చేసినటువంటి కార్మిక లోకాన్ని అందరికీ కూడా, కార్మికులకి, అదేవిధంగా దేశ సమ్మెలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా సిఐటియు భద్రాచలం పట్టణ కమిటీ తరఫున మేము ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. భవిష్యత్తులో కూడా ఈ యొక్క మోడీ ప్రభుత్వం చేసేటువంటి కార్మిక ఉద్యోగ వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా సిఐటియు అదేవిధంగా ఇతర సంఘాల ఆధ్వర్యంలో ప్రజల్ని, ఉద్యోగుల్ని సమీకరించి పోరాటాలు చేస్తామని చెప్పి అదే ఈ యొక్క ప్రభుత్వానికి హెచ్చరికగా కావాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. భద్రాచలం సిఐటియు, ఏఐటిసి, ఇతర ప్రజా సంఘాలన్నీ కూడా ఎంఎల్, మాస్లైన్ అందరూ కూడా కలిసి పెద్ద ఎత్తున మనం అంబేద్కర్ సెంటర్ నుంచి భద్రాచల పట్టణ పురవీధుల్లో మంచి ర్యాలీగా ఆర్డీఓ కార్యాలయానికి రావడం జరిగింది. ప్రధానంగా ఇందాక అక్కడ ఉపన్యాసంలో అనేక విషయాలు చెప్పారు. అయితే ఇప్పుడు మనం వచ్చి, ఎందుకంటే ఈ కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండి గతంలో ఏదైతే బ్రిటిష్ వాళ్ళ హయాం నుంచి కూడా ఎంతో పోరాడి ప్రాణాలు ఇచ్చి సాధించుకున్నటువంటి అనేక కార్మిక చట్టాలని ఈ బీజేపీ ప్రభుత్వం వచ్చినటువంటి 11 ఏళ్లలో తొంగలో దొక్కి కార్మికులు అనే వాళ్ళని బానిసలుగా మళ్ళీ వెనకటి రోజులు ఎప్పుడో బానిస సమాజంలో బతుకులు ఇచ్చాం. ఆ విధంగా బానిస సమాజంలోకి మళ్ళీ ఈ బీజేపీ ప్రభుత్వం తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. కాబట్టి బానిస సమాజానికి వ్యతిరేకంగా, లేదా ఇవాళ చెప్పేటువంటి సనాతన ధర్మం లేదా మనుధర్మ శాస్త్రం ఇవన్నీ పెట్టి మళ్ళీ ఎవడన్నా సైన్స్ టెక్నాలజీగా ఎంతో అభివృద్ధి అయ్యి, నిన్ననే మన ఒక 10 రోజుల క్రితం ఆ చంద్రమండలానికి పోయి అక్కడ ప్రయోగాలు చేస్తున్నారు. అదంతా శాస్త్ర సాంకేతిక నిపుణత. అటువంటి దాన్ని ఈ మూర్ఖుడు మోడీ మూఢత్వంలోకి తీసుకొచ్చి ఇవాళ మళ్ళీ సనాతన ధర్మాలని, మనుధర్మం అని, వెనకటి రోజుల్లో ఏదో భర్త చచ్చిపోయి కాటి మీద పెడితే భార్యను కూడా బలవంతంగా వేసేదే సనాతన ధర్మం లేదా మనుధర్మ శాస్త్ర విధానం. కాబట్టి ఆ విధంగా మీకు బాధలు వస్తే మొక్కండి, లేదా బాధలు వస్తే మంత్రం వేసుకోండి అని మూఢనమ్మకాలకు వెళ్ళి ఇలా బీజేపీ ప్రభుత్వం తీసుకెళ్తా ఉంది. కానీ ఇవాళ ఏదైతే కష్టపడి పనిచేసే కార్మికులు ఉన్నారో వీళ్ళ శ్రమనంతా దోచి అంబానీ, అదానీల్ని వేల కోట్లు, లక్షల కోట్లకి పెంచుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఏదైతే ఇవాళ అభివృద్ధిలో భాగస్వామ్యంగా ఉన్న కార్మిక వర్గం మనకు రావాల్సిన వాటాన్ని
మనకి ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ భారతదేశ వ్యాప్తంగా కార్మికులు, కర్షకులు, రైతులు, రైతు కూలీలు మొత్తం భారతదేశ వ్యాప్తంగా సమ్మె సందర్భంగా మొత్తం మండల కేంద్రాల్లో రెవెన్యూ ఆఫీసర్ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. కార్మిక హక్కుల్ని కాలరాస్తూ దేశంలో ఉన్న బీజేపీ నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్మిక విధానాలను వేగవంతం చేసింది. దాంట్లో భాగంగా కార్మికులందరూ మా హక్కుల్ని కాలరాస్తే ఖబర్దార్ మోడీ, మా పని గంటలు పెంచితే ఖబర్దార్ మోడీ, నీ హంతు చూస్తాం, రానున్న ఎన్నికల్లో నిన్ను పొందబెడతాం అనే పద్ధతిలో కార్మిక వర్గం భద్రాచలంలో కథం దొక్కారు. వేలాది మంది కార్మిక వర్గం ఈ రోజున భద్రాచలం పట్టణ పురవీధుల నుంచి ధర్నా చేసుకుంటూ, ర్యాలీ చేసుకుంటూ ఆర్డీఓ ఆఫీస్ చేరుకున్నారు. ఈ రోజున మేము నరేంద్ర మోడీని అడుగుతా ఉన్నాం, గ్రామ పంచాయతీ కార్మికుల కాళ్ళు కడిగి నిద్రపోసుకుని చెప్పావు నువ్వు, ఆ కార్మికుడి కనీస వేతనం అమలు చేయట్లేదు. స్కీమ్ వర్కర్లు 18 గంటలు 19 గంటలు పనిచేస్తూ ఉన్నారు, ఆ కార్మికుల్ని పట్టించుకోవట్లేదు. భవన నిర్మాణ కార్మికులు వెల్ఫేర్ బోర్డు కవచకుండలా ఉన్నటువంటి వెల్ఫేర్ బోర్డుని నువ్వు అణగదొక్కుతా ఉన్నావు. రాష్ట్ర ప్రభుత్వాలకు వెల్ఫేర్ బోర్డు ఉంచుతారో తీసేస్తారో అని చెప్పేసి నువ్వు రాష్ట్ర ప్రభుత్వాలకు వదిలేస్తా ఉన్నావు. ఇది కరెక్ట్ అయిన నిర్ణయం కాదు. అందుకనే కార్మిక వర్గం కన్నెర్ర చేస్తే నువ్వు మాడి మసైపోతావు. చరిత్ర మొత్తం కార్మిక వర్గ పోరాట చరిత్ర నువ్వు గుర్తుంచుకో నరేంద్ర మోడీ అని చెప్పేసి సిఐటిగా మేము చెప్తా ఉన్నాం. ఇక రెండోది, మేము తగుదనమ్మా అని కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఏదైతే పెంచిన 10 గంటల పని విధానం ఉందో, ఈ తెలంగాణ రాష్ట్రంలో నేను 6 గ్యారంటీలు అమలు చేస్తా, 7 గ్యారంటీలు అమలు చేస్తా, ఈ రాష్ట్ర ప్రజలను ఉద్ధరిస్తా అని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం కార్మిక వర్గం మీద అణిచివేసే ధోరణితో ఉంది. 10 గంటల పని విధానం కాకపోతే 12, 13 గంటలు కూడా చేర్చుకోండి రాష్ట్రంలో అని చెప్తా ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు మీరు ఒకసారి పునరాలోచించుకోండి. తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ అవలంబించిన విధానాల కారణంగా మీరు ముఖ్యమంత్రి అయ్యారు. కానీ మీరు ముఖ్యమంత్రి అయింది మర్చిపోయి ఇక్కడ పేద ప్రజలు, కార్మిక వర్గం మీకు ఓట్లు వేసి గెలిపిస్తే వాళ్ళకి బోనస్గా మీరు ఇచ్చే బహుమానం 10 గంటలు 12 గంటలు పని చేయమని అని చెప్పేసి మేము చెప్తున్నాం. అందుకనే నీ రాష్ట్ర క్యాబినెట్ మరోసారి కూర్చోబెట్టి నీ మంత్రివర్గంతో మాట్లాడి నీ అసెంబ్లీలో చర్చించి కార్మిక వర్గానికి ఇదే రీతిలో నువ్వు తీసుకపోతే నీకు కూడా కేసీఆర్కి పట్టిన గతే పట్టుదని చెప్పేసి సిఐటిగా మేము డిమాండ్ చేస్తాం. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.